నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఈ మధ్య కొన్ని నెలలుగా మనం బీజేపీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కనుక హర్యానా ఎలక్షన్స్‌లో 54%, ఢిల్లీ ఎలక్షన్స్‌లో 69% స్ట్రైక్ రేటు, మహారాష్ట్ర ఎలక్షన్‌లో 89% స్ట్రైక్ రేటు, బీహార్‌లో అయితే 89% స్ట్రైక్ రేటు, ఈ మధ్య ముగిసిన బీఎంసీ ఎన్నికల్లో అయితే 65% స్ట్రైక్ రేటు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ గెలవటమే కాకుండా అపోజిషన్ పార్టీలను కూడా పూర్తిగా అనిహిలేటింగ్ చేస్తోంది, పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది కూడా. అయితే 2026లో చాలా ముఖ్యమైన ఒక రాష్ట్రం ఉంది, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఆ రాష్ట్రం ఒకప్పుడు బంగ్లాదేశ్తో బోర్డర్ ఎలా పంచుకునేది 2015 ముందు వరకు అంటే ఒక చిన్న వీడియో పెడతాను. కరెక్ట్గా ఒక చిన్న సందు ఎదురు ఇళ్ళుండేవి, మధ్యలో ఒక చిన్న సందులో బోర్డర్ సెక్యూరిటీ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు పహారా కాస్తూ ఉండేవాళ్ళు. ఒక అడుగు దూరంలోనే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు పహారా కాస్తూ ఉండేవాళ్ళు. ఇది గ్రౌండ్ రియాలిటీ. 2015లో మోడీ ప్రభుత్వం వచ్చాక అక్కడంతా క్లియర్ చేసుకుంటూ ఆ రాష్ట్రానికి ఫెన్సింగ్ పూర్తి చేసుకుంటూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఆ రాష్ట్రం చాలా ముఖ్యమైన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగబోతున్నాయి. చాలా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ గెలవని రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం కూడా ఉంది, సిక్కింతో పాటు అంతా. సో వెస్ట్ బెంగాల్లో ఏమైనా పరిస్థితులు మారుతున్నాయా? బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఒక కొత్త వెస్ట్ బెంగాల్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మెట్రో రైల్స్కి కానీ దేనికి ఎక్కడా కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఒక చిన్న వీడియో పెడతాను. ఫరక్కా జంక్షన్ అని ఉంటుంది ముర్షిదాబాద్ దగ్గర. అక్కడ డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ రైల్వే స్టేషన్ నీట్గా చేసి డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తున్నారు ఆ రైల్వే స్టేషన్లో. ఇంకో పక్క మాల్దా టౌన్లో అమృత్ భారత్ ప్రాజెక్ట్ కింద బీజేపీ అక్కడ పూర్తిగా ఈ రైల్వేకి సంబంధించినవన్నీ కూడా పూర్తి చేసింది. ఈ మధ్య మనం వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా ఇనాగ్రేట్ చేయటం చూసాము ప్రధానమంత్రి. మరింత అభివృద్ధి వైపు ఇట్లా ప్రయత్నిస్తోంది బీజేపీ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం, అప్పులు ఊబిలో పూర్తిగా కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనవరిలో మరి మమతా బెనర్జీని కంటిన్యూగా గెలుస్తూ వస్తోంది. ఏమన్నా స్పీడ్ బ్రేక్ పడచ్చా? లేదు వెస్ట్ బెంగాల్ ఓటర్స్ మళ్ళీ మమతాని గెలిపిస్తారా? వెస్ట్ బెంగాల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టు, ఆ తర్వాత టీఎంసీకే అధికారం అప్పచెప్తూ వస్తున్నారు. బీజేపీ అయితే అనూహ్యంగా 2016 తర్వాత ఒక్కసారి 2021లో రేసులోకి వచ్చిందని చెప్పచ్చు. 77 స్థానాలు గెలుచుకుంది, 294 అసెంబ్లీ స్థానాల్లో. ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు 0 స్థానాలు పరిమితం చేసింది. ఆ 2021లో వచ్చిన 77ని మల్టిప్లై చేసి 148 మెజార్టీ మార్కు సాధిస్తుందా అంటే జనవరికి ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అనేది ఒక సర్వే, ఒకటి ఎలక్షన్ ట్రాకర్ సర్వే రిలీజ్ చేసింది. దాని ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. సెంట్రల్ బెంగాల్లో 75 స్థానాలు ఉన్నాయి. ఈ 75లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఎంసీ 50 స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ 23 స్థానాలు గెలుచుకుంటుంది, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఓట్ షేర్ చూసుకుంటే టీఎంసీకి సెంట్రల్ బెంగాల్లో 40% ఓట్ షేరు, బీజేపీకి 37% ఓట్ షేరు, అదర్స్ 18% ఓట్ షేర్ సాధించవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్లో జంగల్ మహల్ అని ఉంది. అక్కడ టీఎంసీ 29 స్థానాలు గెలుచుకోవచ్చు, బీజేపీ 27 స్థానాలు గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ 0 లేదా అదర్స్ 0. ఓట్ షేర్ టీఎంసీ 40% ఓట్ షేరు, బీజేపీ కూడా 45% ఓట్ షేరు, అదర్స్ 10% ఓట్ షేర్ సాధించవచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. నార్త్ బెంగాలు 54 స్థానాలు, 29 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది, 24 టీఎంసీ గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఓట్ షేర్ 45.2% బీజేపీ, 42.9% టీఎంసీ, కాంగ్రెస్ 7.3%, సిపిఐ
2.6%, అదర్స్ 2%. సో ప్రస్తుతానికి ఈ ఈ స్థానాలు ఈ డివిజన్స్లో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి జనవరి నెల ప్రకారం. ఇంకా అందరి దృష్టి ఎక్కువగా నందిగ్రామ్ మీద ఉంటుంది. ఎందుకంటే సువేందు అధికారి అక్కడ పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎట్లా అవకాశాలు ఉన్నాయి. సువేందు అధికారి ఖచ్చితంగా గెలవబోతున్నాడు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీకి అక్కడ 52% ఓటు షేర్ సాధించబోతోంది. టీఎంసీ 40% ఓటు షేర్ సాధించబోతోంది. అదర్స్ 3% ఓటు షేర్ సాధించవచ్చు అన్నది ఈ ఎలక్షన్ ట్రాకర్ వీళ్ళకి సంబంధించిన ఒపీనియన్ పోల్. మొత్తం మీద 294 అసెంబ్లీ స్థానాల్లో జనవరిలో ఎన్నికలు జరిగితే ఎలా ఉంది పరిస్థితి? ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు బెంగాల్ పర్యటనకి వీటన్నిటికన్నా కూడా ముందు జరిగిన సర్వే, ఈ సార్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు జరిగిన సర్వే. టీఎంసీ 174 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, 46% ఓటు షేర్ సాధించవచ్చు. బీజేపీ 117 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, 40% ఓటు షేరు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, 12% ఓటు షేర్తో. అదర్స్ 2% ఓటు షేర్. ఇక్కడ మనం చాలా క్లియర్గా 2021లో 215 స్థానాలు గెలుచుకుంది టీఎంసీ, బీజేపీ 77 స్థానాలు. బీజేపీకి సీట్లు పెరుగుతున్నాయి కానీ జనవరికి ఇంకా హాఫ్ ఏ మార్క్ దాటేట్టుగా కనబట్టలేదు జనవరి 2026 ప్రకారం. ఇంకా మమత చాలా స్ట్రాంగ్ హోల్డ్, గట్టి పట్టుందని చెప్పచ్చు. మెయిన్గా ఈ కలకత్తా రీజియన్ దీనికి సంబంధించి 109 స్థానాల్లో 71 టీఎంసీ గెలుచుకుంటోంది, 38 బీజేపీ గెలుచుకుంటోంది. ఆ కలకత్తా రీజియన్లో కనుక బీజేపీ తన నెంబర్ని పెంచుకోకపోతే టీఎంసీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కలకత్తా అనేది మెయిన్ కీ అని చెప్పచ్చు. రిజల్ట్స్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది డిసైడింగ్ అని చెప్పచ్చు. మమత అప్పర్ క్యాస్ట్ ఓట్స్, రిచ్ పీపుల్, ధనికులు వీళ్ళందరూ కూడా మమతా వైపే ఉన్నారు ఈ రీజియన్లో. ఎక్కడ 109లో 71 స్థానాలు అంటే ఆల్మోస్ట్ బాగా స్వీప్ చేస్తున్నట్టే టీఎంసీ. ఆ నెంబర్ రివర్స్ అవుతే తప్ప బీజేపీ హాఫ్ ఏ మార్క్ దాటడం కష్టంగా కనబడుతోంది 2006 జనవరి ప్రకారం. థ్యాంక్ యూ.